మావోయిస్టులకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్ధీర్ మజ్జీ ఇప్పుడు పోలీస్ ఏటు లొంగిపోయారు. రామ్ధీర్ పై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. మజుతో పాటుగా మరో 25 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. మాజీతో పాటుగా మరో 25 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఇప్పుడు ఈ మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఎదుట లొంగిపోయినటువంటి వారు కొందరైతే అటు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరికొంతమంది లొంగిపోయారు. సో లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో రామ్ధీర్, ఆ పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే రామ్ధీర్. సో కేంద్ర కమిటీలో ఆయన కూడా చాలా కీలకంగా ఉన్నారు. సో రామ్ధీర్ లొంగిపోవడం ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఇదొక బిగ్గెస్ట్ ఎదురుదెబ్బని చెప్పాలి. పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి రామ్ధీర్ మజ్జీ, సో మజ్జీ లొంగిబాటుతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ₹1 కోటి రివార్డు ఉందట ఆయన పైన. సో మాజీతో పాటుగా మరో 25 మంది కూడా ఈరోజు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లొంగిపోయారు. సో ప్రజెంట్ మధ్యప్రదేశ్లో లొంగిపోయినటువంటి 10 మంది మావోయిస్టుల పైన ₹2,36,00,000 రివార్డు కూడా ఉంది. వారి దగ్గర నుంచి AK-47 ఇన్సాన్ రైఫిల్తో సహా మరికొన్ని అప్గ్రేడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. సో మధ్యప్రదేశ్లోని మండలా జిల్లాతో పాటుగా సరిహద్దు మహారాష్ట్రకు సంబంధించినటువంటి గోండియా జిల్లా, ఛత్తీస్గఢ్లోని కవర్తా జిల్లా, దీనికి సంబంధించినటువంటి అక్కడ కూడా కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి వారు కూడా ఈరోజు లొంగిపోవడం జరిగింది. సో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ లొంగిపోయినటువంటి వారందరినీ కూడా జనజీవన స్రవంతిలో లొంగిపోయిన వారందరినీ కూడా ఆయన సమక్షంలోనే లొంగిపోయారు. సో అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యం నెరవేరుతుంది అంటూ కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తోంది. సో సుందర్ అలియాస్ కబీర్ అలియాస్ సోమా, మధ్యప్రదేశ్ లొంగిపోయిన వారి పేర్లు సుందర్, రాకేష్, సమర్, సలిత, విక్రమ్, లాల్ సింగ్, తర్వాత శిల్ప, జరీనా, జైశీల, నవీన్. సో నవీన్ అలియాస్ హిడ్మా. సో నవీన్ పేరు కూడా అక్కడ హిడ్మాగా ఉందట. మధ్యప్రదేశ్లో 10 మంది, ఛత్తీస్గఢ్లో 15 మంది, మొత్తంగా 25 మంది పోలీస్ మావోయిస్టుకు సంబంధించినటువంటి నేతలంతా లొంగిపోయారు. దానిలో కీలకమైన నేత పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్ధీర్ మజ్జీ కూడా ఉన్నారు. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్, ఒకవైపు మావోయిస్టులు ఒక వ్యూహరచన చేస్తూ ఉన్నారు, కీలకమైన నేతలు తెలంగాణ వైపుగా వచ్చేటువంటి సమాచారం కూడా ఉంది, ఛత్తీస్గఢ్ నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇంకోవైపు ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో ఒక కాంట్రాక్టర్ని హతమార్చడం. ఇప్పుడు మరో వార్త, 25 మంది మావోయిస్టులు లొంగిపోవడం. అసలు ఏం జరుగుతోంది? మావోయిస్టులు ఒక తాటిపై లేరా? మావోయిస్టులు మొత్తం విచ్ఛిన్నం అయిపోయారా? స్పష్టంగా కనిపిస్తుంది. సైద్ధాంతిక నేతల పట్ల కావచ్చు, అటు అహింస మార్గాన్ని పూర్తిగా విడనాడాలనే నేతల మధ్య పూర్తిగా కొంత వర్గ విభేదాలు కూడా తావిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇంకా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని కావచ్చు, ఆ వర్గ పోరాట నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, కొంతమంది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశమే లేదని భావిస్తూ సరెండర్ అవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశన కావచ్చు, చంద్రన కావచ్చు, చాలా మంది మరికొంతమంది కీలక నేతలు కూడా లొంగుబాటు గురయ్యారు. ఇటీవల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధి అనంత్ కూడా భద్రతా బలగాలు కావచ్చు, ప్రభుత్వం ఎదుట లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరొక పెద్ద నష్టం మావోయిస్టు పార్టీకి వాటిల్లింది. చాలా కీలకమైనటువంటి నేత, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి రామ్ధీర్ మజ్జీ కూడా గత కొద్దిసేపు క్రితం తన సహచరులతో కలిసి భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లోని ఖైరాగఢ్ జిల్లా బకర్కట్ట పోలీసు పరిధిలోని కుంహి గ్రామంలో భద్రతా బలగాలకు లొంగిపోయారు కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ధీర్ మజ్జీ. ఆయనతో పాటు మరొక 4 డీవీసీఎం సభ్యులతో పాటు మొత్తం 12 మంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యులు లొంగిపోయారు. ఇందులో ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి రామ్ధీర్ మజ్జీపై 45 లక్షల రివార్డు కేవలం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒకటే ప్రకటించింది. మిగిలిన అందరూ కలిపి మొత్తం 87 లక్షల మేర రివార్డు ప్రకటించినట్టు మనకు సమాచారం అయితే అంతుంది. ప్రస్తుతం వారందరూ కూడా లొంగిపోయారు. వారి యొక్క ఆయుధాలను, ఇన్సాస్ కావచ్చు, AK-47 రైఫిల్స్ కావచ్చు, ఇతరత్ర మందుగుండి సామగ్రిని కూడా భద్రతా బలగాలకు అప్పగించి తాము జనజీవన స్రవంతి బాట పట్టినట్లు మావోయిస్టులు కూడా మీడియా ముందు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అటు భద్రతా బలగాలు చేసినటువంటి ప్రచారం కొంత సత్ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవాలి. చాలా మంది మావోయిస్ట్ పార్టీ కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా లొంగిబాటు గురవుతున్నారు. అయితే ఇంకొంతమంది నేతలు మాత్రం ఎక్కడ కూడా లొంగుబాటుకు కానీ, సరెండర్ కానీ మొగ్గు చూపట్లేదు. తాము తలవంచే పరిస్థితి లేదు. ప్రభుత్వాల ఎదుట కానీ, అటు భద్రతా బలగాల ఎదుట తమ తలను వంచం, ఖచ్చితంగా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రోజు లొంగిపోయినటువంటి రామ్ధీర్ మజ్జీ కూడా ఆదివాసీ నాయకుడు. అక్కడ హిడ్మా తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి రామ్ధీర్ మజ్జీ. ఆయన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల
ఇన్ఛార్జ్ గా ప్రతినిధిగా ఉన్నటువంటి అనంత్కి ఇన్ఛార్జ్ గా ఆయన కొనసాగుతున్నాడు. సో ఆ కేంద్ర కమిటీ సభ్యుడు కూడా లొంగిపాటు గురవడంతో చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్తోంది. 3 రాష్ట్రాల పరిధిలో విప్లవోద్యమానికి కావచ్చు, మావోయిస్టు పార్టీకి తీరని లోటని చెప్పుకోవాలి. ప్రస్తుతం మా రామ్దేవ్ మధ్య లొంగుబాటు తర్వాత మిగిలినటువంటి ఒకే ఒక లీడర్ మా బార్సీ దేవ మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం అతనే చాలా కీలకమైనటువంటి కింగ్ పిన్ గా కొనసాగుతున్నాడు. ఆదివాసీ నాయకుల్లో అతనికి చాలా బలమైనటువంటి ప్రాధాన్యం ఉన్నటువంటి నేతగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కావచ్చు, అటు భద్రతా బలగాలు కావచ్చు అతన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రామ్దేవ్ మధ్య లొంగుబాటు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని మావోయిస్టు పార్టీకి కల్పించే అవకాశం ఉంది. నిజానికి గత కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పార్టీ 3 రాష్ట్రాల ప్రతినిధి అనంత్ కూడా ఒక లేఖ రాశారు. జనవరి 1 వరకు మాకు సమయం ఇవ్వాలి, తాము ఖచ్చితంగా లొంగిపోతాము, తాము సామూహిక లొంగిబాటుకు కట్టుబడి ఉన్నామని చెప్పి లేఖ రాసిన కొద్ది గంటల్లోనే అనంత్ పోలీసుల ఎదుట భద్రతా బలగాల ఎదుట లొంగిపోయినట్టు సూచన. ప్రస్తుతం అదే మావోయిస్టు పార్టీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కు ప్రతినిధిగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రామ్దేవ్ మధ్య కూడా లొంగిపోవడం పట్ల చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అంశంపై ఏ విధంగా స్పందిస్తున్నది మాత్రం వేచి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీలో స్పష్టంగా ఒక చీలిక కనబడుతుంది. సిద్ధాంతాన్ని అనుసరించే నేతలు ఒకవైపు ఉంటే సిద్ధాంతాన్ని విడనాడే నేతలు మరికొందరు ఇలా జనం బాట పడుతున్నట్టు వనం వీడి జనంలోకి వస్తున్నారు. మనోజ్ రైట్. సో ఈ స్థాయిలో లొంగిపోతూ ఉన్నారు అని అనుకున్న క్రమంలో ఏకంగా కీలక మెంబర్ కూడా మాజీ మీరు చెప్తున్నట్టుగా కేంద్ర కమిటీలో కీలకమైనటువంటి సభ్యుడిగా కూడా ఆయన ఉన్నారు. అటువంటి నేతలు లొంగిపోవడంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఇక మావోయిజం అనేది పూర్తిగా అంతమైపోయిందా? నిజానికి అణచివేత, సామాజిక వివక్ష ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజల నుంచి కావచ్చు, కొన్ని సమూహాల నుంచి తిరుగుబాటు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అది విప్లవోద్యమ స్థాయికి కావచ్చు, అది ఒక ఉద్యమ సమూహంగా మార్చకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద. దానికి అభివృద్ధి చాలా ప్రధానమైనటువంటి కీ రోల్ పోషిస్తుంది. సో ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్ కావచ్చు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ప్రస్తుతం ఈ ప్రాంతాలు ఎక్కడైతే విప్లవోద్యమం పొరుడు పోసుకుందో మధ్య భారతం కేంద్రంగా ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో, ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా నిధులు కూడా వెచ్చిస్తున్నారు, అభివృద్ధికి కూడా మార్గాలు సూచిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను అటు ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి, పెట్టుబడిదారులకు అప్పజెప్తున్నాయి, అప్పనంగా అంటున్నటువంటి ఒకే ఒక ఆలోచన ప్రస్తుతం ఆదివాసులను కూడా ఆలోచింపజేస్తుంది. అది విప్లవోద్యమం వైపు కూడా మళ్లించేలా చేస్తుంది. సో ప్రభుత్వాలు కూడా మరింత పాక్షికంగా వ్యవహరించాల్సి ఉంది, కొంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయి, అటు మానవత్వ ధోరణి కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది. అక్కడ సహజ వనరులను పూర్తిగా చట్టబద్ధంగా మాత్రమే ఇతరత్ర కంపెనీలకు అప్పజెప్పాల్సి ఉంటుంది. సో లేదంటే మళ్ళీ తిరుగుబాటు నిజంగా పురుడు పోసుకునే అవకాశం ఉంటుంది. అది విప్లవోద్యమం కావచ్చు. మరొక మావోయిస్టు పార్టీ ఈ రోజు వరకు కూడా చాలా విప్లవోద్యమాన్ని విస్తృతం చేసింది. కానీ ఇటువంటి ఇంకా సంస్థలు కూడా మళ్ళీ పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థాయి అణచివేతకు, ఆ స్థాయి వివక్షకు, ఆ స్థాయి దోపిడీకి కూడా ప్రభుత్వాలు, పాలక వర్గాలు పాల్పడకుండా ఉంటే ఖచ్చితంగా ఇటువంటి వ్యవస్థలు పుట్టకుండా చూడొచ్చు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు. నిజంగా తిరుగుబాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విప్లవ సంస్థలు కూడా మళ్ళీ పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. సో 2026 మార్చి 31 వరకు ప్రభుత్వాలు డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ అణచివేత, అటు పూర్తి స్థాయిలో సామాజిక వివక్ష, ఇటువంటి దోపిడీ ఉన్నంత కాలం మాత్రం ఏదో ఒక రకంగా తిరుగుబాటు ఉంటుంది. అది ఇట్లాంటి విప్లవ సంస్థల పుట్టుకకు కారణమవుతుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన 25 మంది మావోయిస్టు నేతలు ఈరోజు పోలీసు ఎదుట, అక్కడి ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు. సో ప్రజెంట్ మధ్యప్రదేశ్లో 10 మంది, ఛత్తీస్గఢ్లో 15 మంది. మధ్యప్రదేశ్లో లొంగిపోయినటువంటి వారిపైన సుమారుగా 2,36,00,000 రూపాయల రివార్డు కూడా ఉంది. దాంట్లో చాలా కీలకమైన వ్యక్తి రామ్ధేర్ మాంఝీ. సో రామ్ధేర్ మాంఝీ ఈరోజు పోలీస్ ఎదుట లొంగిపోవడంతో కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన లొంగిపోవడంతో మావోయిస్ట్ పార్టీ కూడా షాక్కు గురైంది. సో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో వరుసగా లొంగుబాటు గురవుతున్నారు. మరోవైపుగా ఇటు తెలంగాణకు సంబంధించిన దాంట్లో కీలకమైన నేతలు తెలంగాణ ములుగడువులోకి వచ్చారన్న వార్త, అటు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఓ కాంట్రాక్టర్ని హతమార్చారన్న వార్త. సో దీంతో మావోయిస్టులు మాత్రం వర్గ విభేదాలు మొదలయ్యాయి, చీలిక వచ్చిందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళంతా ఒక తాటిపై లేరు, వారంతా చీలిక వచ్చి ఎవరి వారు యమునా తీరన చందంగా మారిపోయారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకరిద్దరు నేతలు మాత్రమే ఒక కలిసికట్టుగా ఒక ఐడియాలజీతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మాత్రం అటువంటి సిచ్యువేషన్ లేదు అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది.